ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్తాన్ను వరుసగా మూడోసారి ఓడించింది. లీగ్ దశలో సూపర్ 4లో చివరికి ఫైనల్లో కూడా టీమిండియా చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బతిన్నది. అయితే ఈ విజయం తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తీసుకున్న చర్య ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీకి తలనొప్పిగా మారింది. టీమిండియా మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ పరిణామంతో ఆగ్రహించిన మోసిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్కు ముందే పాకిస్తాన్ జట్టును ఓడించిన తర్వాత పీసీబీ చీఫ్ అయిన మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత ఆటగాళ్లు ట్రోఫీని తీసుకోరని నిర్ణయమైంది. ఈ విషయం తెలిసినా కూడా మోసిన్ నఖ్వీ అవార్డుల వేడుక కోసం దుబాయ్ వచ్చారు. భారత ఆటగాళ్లు ఫైనల్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నఖ్వీ ఆగ్రహంతో ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకెళ్లిపోయాడు. ఇది ఆయనకు పెద్ద తప్పిదంగా మారే అవకాశం ఉంది. ఆసియా కప్ నిర్వహణ బాధ్యత పీసీబీది కాదు, పూర్తిగా ఆసియా క్రికెట్ కౌన్సిల్దే. ఆసియా కప్ ట్రోఫీ పాకిస్తాన్ బోర్డుకు చెందిన జాగీర్ కాదు. ఈ ట్రోఫీని ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలి అనేది భారత్ జట్టు బీసీసీఐ నిర్ణయం. ఛాంపియన్ హోదాలో ట్రోఫీ భారత్ జట్టుకు దక్కుతుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. మోసిన్ నఖ్వీ చేసిన ఈ చర్యను భారత క్రికెట్ బోర్డు క్షమించరానిదిగా భావిస్తోంది. ఈ ట్రోఫీని హోటల్కు తీసుకెళ్లినందుకు గాను బీసీసీఐ త్వరలోనే ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. ఈ టోర్నమెంట్లో ఇరు జట్ల ఆటగాళ్లను ఉద్దేశించి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించవద్దని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఇటువంటి అసంబద్ధ వైఖరి తర్వాత మోసిన్ నఖ్వీకి భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో కొనసాగే విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆయన బోర్డు పదవుల నుండి తొలగించడం లేదా నిషేధం విధించే అవకాశం ఉంది. పూర్తి వీడియో కోసం కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.